ప్రభావతి డబ్బుల్ని దొంగతనం చేసింది మీనా అని మీనాని అవమానించిన ప్రభావతి. కామాక్షి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకున్న బాలు. ప్రభావతికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతోందో తెలుసుకుందామా అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని పూర్తిగా చూడండి. ఇక ప్రభావతి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన శారీస్ చూపిస్తుంటే రేట్ ఎంత అనడంతో 40,000 అండి అంటుంది. ఆవిడ చెప్పడంతో ఏంటి చీర 40,000? ఊరికే అన్నానండి, చీర 40,000 ఏం కాదు, కానీ తీసుకోండి, ఊరికే అన్నాను అని చెప్పేసి ఇక ఆవిడ అంటుంటే సరే సరే ఈ శారీ బాగుంది, శారీ బాగుందని ఇక ప్రభావతి కామాక్షి అయితే శారీస్ తీసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మీనా అయితే ఇక టీ పెట్టి అందరికీ తీసుకొని వస్తుంది. అందరికీ టీ ఇచ్చేశాక మీనా అలా నించొని ఉంటుంది. ఏంటి ఇంకా నిల్చొని ఉన్నావు? లోపల బట్టలున్నాయి, వెళ్ళి మడత పెట్టుకొనిరా అని చెప్పేసి ప్రభావతి చెప్పడంతో సరే అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా అయితే బట్టలు మడత పెట్టేసి ఇక కామాక్షి ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇక వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కామాక్షి ఈ చీరలు చాలా బాగున్నాయి, ఇవి తీసుకుందాం, వెళ్ళి డబ్బులు తీసుకొనిరా అని ప్రభావతి అంటుంది. అనడంతో కామాక్షి అవును చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పేసి కిచెన్లో దాచిపెట్టినటువంటి డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది కామాక్షి. అయితే వెళ్ళి ఇక డబ్బాల కోసం వెళ్తుంది కిచెన్ రూమ్లోకి. వెళ్ళాక డబ్బాలో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది. కామాక్షి అయితే ఇంకా మొత్తం కిచెన్ రూమ్ అంతా వెతికేస్తుంది. ఎక్కడ డబ్బులు కనబడకపోయేసరికి ఇక్కడే పెట్టాను కదా, అసలు కనబడకపోవడం ఏంటి, ఎవరు తీసుంటారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది కామాక్షి. అమ్మో ఇప్పుడు కానీ వదిన గారికి తెలిసిందంటే నన్ను ఏమంటుందో ఏంటో, ఎందుకులే చెప్పేయడం మంచిది అని ఇక కామాక్షి అయితే ప్రభవదిన అని పిలుస్తుంది. కామాక్షికి ఏమైంది కామాక్షి, ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది, డబ్బులు తీసుకురమ్మని అంటే నన్ను టెన్షన్ పెడుతున్నావు ఏంటి అని ప్రభావతి అంటుంటే అది కాదు వదిన, డబ్బులు కనిపించడం లేదు. ఏంటి? అవును డబ్బులు కనిపించడం లేదు, ఇదిగో ఈ డబ్బాలోనే పెట్టాను, ఎవరు తీసుకువెళ్లారో అర్థం కావట్లేదు. అయినా కామాక్షి నీకు మతి ఉందా? కిచెన్ రూమ్లో ఎవరైనా డబ్బులు పెడతారా? ఇంతమంది పిల్లలు ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఎవరి కళ్ళు ఎలాంటివో ఎవరు తీస్తారో అలా సేఫ్గా లోపల పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టడం ఏంటి అని ప్రభావతి అంటుంది. కాదు వదిన, ఇక్కడ పెడితే ఎవరు తీయరని, డబ్బులు కిచెన్ రూమ్లో ఉంటాయని ఎవరు అనుకుంటారో చెప్పు, అందుకని ఈ పోపు డబ్బాలో పెట్టాను అని చెప్పేస్తుంది కామాక్షి. ప్రభావతికి మొత్తం వెతికినా కానీ దొరకవు, ఎక్కడ కనిపించవు. కామాక్షి ప్రభావతికి చెబుతుంది, ఇగో ఇందులోనే పెట్టాను కానీ కనబడట్లేదు. బయట ఆవిడేమో డబ్బుల కోసం వెయిట్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అయ్యో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కంగారుగా బయటికి వెళ్తుంది. ఏమండి ప్రస్తుతానికి ఆ డబ్బులు లేవు, ఇదిగో కామాక్షి తీసుకొని బయట ఎవరికో వడ్డీకి ఇచ్చిందంట, ప్రస్తుతానికి డబ్బులు లేవు కాబట్టి మీరు ఇవి తీసుకువెళ్ళండి, మాకు వద్దు అని చెప్పేసి అనడంతో తీసుకువెళ్ళిపోయి తర్వాత మళ్ళీ తీసుకురండి అని ఇక ప్రభావతి అంటుంటే అయ్యయ్యో పర్లేదండి, మా కూతురు ఇక్కడే కదా డ్యాన్స్ నేర్చుకుంటుంది, ఎందుకు చెప్పండి, అంత ఇబ్బంది ఏం పెట్టాను, నేను తర్వాత ఎదురుగానే డబ్బులు అని ఆవిడ అంటుంటే అయ్యయ్యో పర్లేదు నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, సరేనా మీరు వెళ్ళండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా ప్రభావతి చెప్తుంటే సరే మాస్టర్, నేను మా అమ్మని బయట వరకు డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి ఇక రాధిక అయితే వాళ్ళ అమ్మతో బయటికి వెళ్తుంది. ఏంటి వదిన నా మీదికి నెట్టేసావు ఆ డబ్బుల విషయం, నేను వడ్డీకి ఇచ్చానంటున్నావేంటి అని అంటుంటే లేకపోతే ఆమె ముందు నా పరువు పోదు, అంతకు వాళ్ళ అమ్మాయి నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటుంది, అలాంటి వాళ్ళ దగ్గర నా పరువు పోతే చాలా చండాలంగా ఉంటుంది, ఏంటి వీళ్ళ దగ్గర కనీసం ఈ డబ్బులు కూడా లేవా, అలాంటిది డ్యాన్స్ నేర్పిస్తున్నారా వీళ్ళంతా,
ఛీ ఏం మనుషులు అనుకుంటారు, అందుకని అలా చెప్పాను కామాక్షి అని అంటుంది ప్రభావతి. సరే ఇందాక కంగారులో సరిగ్గా వెతికామో లేదో, పద పద ఒకసారి మళ్ళీ వెతుకుదామని చెప్పేసి కామాక్షి ప్రభావతి అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతారు. ఎంతసేపు వెతికినా దొరకకపోవడంతో టెన్షన్ పడి కామాక్షి అయితే ఇంటికి అసలు ఎవరు వచ్చారు ఇవాళ అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది. అయ్యో ఎక్కడికి పోయినా ఇక ప్రభావతి కంగారు పడుతుంటే నేను అనుకుంటున్నాను, కష్టపడిన సొమ్ము అయితే ఎక్కడికి పోదు, నువ్వు అక్రమంగా సంపాదించిన సొమ్ము కదా అందుకనే పోయింది అని కామాక్షి అంటుంది. నోర్ముయ్ కామాక్షి, అవి నా తెలివితేటలతో నేను సంపాదించుకున్నాను. కేసు వెనక్కి తీసుకోవడం వల్లే కదా మీనా వాళ్ళ తమ్ముడు బయటికి వచ్చాడు, లేకపోతే వాడు జైల్లోనే ఉండును కదా. ఇప్పుడు దానికి దీనికి నువ్వు లింక్ చేయకు అని ప్రభావతి అంటుంది కామాక్షిని. అయితే వదిన, చేసిన తప్పులన్నీ చేసేస్తారు, తప్పులు నువ్వు చెప్తే మాత్రం ఇలా మాటలు మాట్లాడి నోరు మూయించేస్తావు అంతే కదా అని అంటుంది కామాక్షి. ముందు డబ్బులు ఎవరైతే తీసుకువెళ్ళారో చూడాలి అని ఇక ప్రభావతి అంటుంటే ఎవరు వచ్చారబ్బా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ అక్కడే బట్టలు మడత పెట్టేసి ఉంటాయి లోపు. అవును, ఈ బట్టలు ఎవరు మడత పెట్టాలు కామాక్షి అని ప్రభావతి అనడంతో ఈ బట్టలు మీనా పెట్టింది, టీ పెట్టింది కదా మీనా. అవును, ఈ మడత పెట్టేసి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అని కామాక్షి అంటుంటే అది లెక్క, డబ్బులు దొంగతనం చేసింది మీనానే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఊరుకోవదినా, ఇంకా అస్తమానం నీకు ఏమైనా ఛాన్స్ దొరికితే చాలు మీనా మీదికే గెంటేస్తావు. మీనా అసలు డబ్బులు ఆశపడే మనిషే కాదు, నేను చాలా రోజులుగా చూస్తున్నా, నీకు తెలుసు నాకు తెలుసు, తెలిసే సరే మీనా మీదికి ఎందుకు నెట్టుతున్నావు నువ్వు అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే అవును, మీనాకి ఇంతకుముందు డబ్బులు అవసరం లేదేమో, కానీ ఇప్పుడు డబ్బులు అవసరం కదా. మీనాకి వాళ్ళ తమ్ముడికి బయటకు రప్పించుకోవడానికి ఎంతో కొంత లాయర్కి ఇచ్చే ఉంటారు కదా, ఆ లాయర్ తీసుకువచ్చి మళ్ళీ మనకిచ్చారు కదా. ఫ్రీగా లాయర్ దగ్గర మనకేమి ఇవ్వరు కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బులే మనకిస్తారు, అవన్నీ అప్పు చేసి తీసుకొచ్చి ఉంటారు. లాస్ట్కి వచ్చేటోడికి నా దగ్గర దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయి ఉంటుంది అని ప్రభావతి అంటుంటే ఏంటి వదిన నువ్వు అలా మాట్లాడతావు, కాకపోతే ఎలా మాట్లాడమంటావు, మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం దొంగల కుటుంబమే, అందులో పుట్టిన మీనాకి దొంగ బుద్ధి ఉండకుండా ఉంటుందా. ఇన్ని రోజులు అనుకున్నాను దీనికి దొంగ బుద్ధులు లేవని, ఇవాళ అర్థమైంది అదే దొంగతనం చేసి ఉంటుంది అని. ప్రభావతి ఏంటేంటి కంగారు పడకు వదినా, ఎందుకంత కంగారు పడతావు, అసలు ఎవరు వచ్చారో ఎవరు తీసుకువెళ్ళారో ఏం తెలియకుండా అసలు ఎలా కంగారు పడుతున్నావు, నువ్వు తన మీదకి నెట్టేస్తున్నావు ఏంటి అని కామాక్షి అంటుంటే లేదు, ఖచ్చితంగా అదే తీసి ఉంటుంది, నాకు తెలుసు, నేను ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని బట్టి అమలు చేద్దామని చెప్పేసి ప్రభావతి కామాక్షి చెబుతుంది. నేను ఇంటికి వెళ్ళాక నువ్వు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను, అప్పుడు మీనా మీదికి నెడతాను సరేనా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ప్రభావతి. ప్రభావతి అయితే కామాక్షి వాళ్ళ ఇంట్లో నుంచి అప్పుడే ఇక మీనా అయితే ఇంటికి వస్తుంది. అక్కడే బాలు కూర్చొని ఉంటాడు. ఇంటి వాళ్ళ ఇవాళ ఈరోజు ట్రిప్స్ లేవా ఏంటి అనేసి అంటుంటే లేవు మీనా, కాస్త కాఫీ ఇవ్వు అంటుంటాడు బాలు. మీనా కొంచెం ఖాళీగా ఉందని ఇంటికి వచ్చి కూర్చున్నాను అని బాలు అంటాడు. సరే భోంచేసావా, చేద్దాంలే మీనా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వెళ్ళి పూలు ఇచ్చేసి వచ్చాను. ఓహో అవునా, సరే నాకు కొంచెం కాఫీ పెట్టవా అని బాలు అడిగేసరికి ఇక కిచెన్ రూమ్లోకి వెళ్తుంది మీనా. ఇక మీనా బాలు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక ప్రభావతికి ఇంటికి వచ్చి మీనా కాఫీ ఇవ్వే అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి ప్రభా నువ్వు ఇప్పటిదాకా మీనా కూడా బయటికి పనిచేసి వచ్చింది కదా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగొచ్చు కదా అని సత్యం అంటుంటే పర్లేదు మామయ్య నేను పెడతాను అని చెప్పేసి ఇక మీనా అంటుంది. కాఫీ పెట్టడానికి వెళ్తుంది మీనా. ఇక ప్రభావతికి ఛాన్స్ దొరికింది, కామాక్షికి అయితే మిస్ కాల్ ఇస్తుంది, కట్ చేస్తుంది. ఓహో చేసింది ఇంకా మీనాని ఇరికించడానికేనా అనేసి అనుకుంటుంది కామాక్షి. ప్రభావతికి అయితే రివర్స్లో కాల్ చేస్తుంది కామాక్షి. అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తీసుకొచ్చి సత్యానికి మరియు ప్రభావతికి ఇస్తుంది. చెప్పు కామాక్షి, ఏం చెప్పేది, నిన్ను నువ్వే కదా ఫోన్ చేయమన్నావు అని కామాక్షి అంటుంది. ఏంటి కామాక్షి ఏం చెప్తున్నావు, బీరువాలో ఉన్న 2 లక్షలు పోయాయా, ఏం మాట్లాడుతున్నావు కామాక్షి, నేనేం చెప్పాను, నువ్వే కదా మాట్లాడుతున్నావు, మాట్లాడుకో అని కామాక్షి అంటుంటే ఇంకో సైడ్ నుంచి ఎప్పుడు పోయావు, మొన్న కదా నీకు డబ్బులు వచ్చాయి అప్పుడే పోయాయి అంటున్నావు, అసలు ఎలా పోయాయి అని చెప్పేసి ఇక కావాలని ప్రభావతి అయితే అడుగుతుంది కామాక్షిని. అప్పుడే ఇక రోహిణి మరియు మనోజ్ వస్తారు. అమ్మో
నేను 2 లక్షలు తీసిన విషయం ఇవి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఇక రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకో సైడ్ నుంచి. అయితే ప్రొద్దున్న నుంచి ఎవరెవరు వచ్చారు మన ఇంటికి, ప్రొద్దున్న నుంచి ఎవరు లోపలికంటూ వచ్చింది లేదు కదా, ఓహో మీనానేనా అని అనుమానం. మీనాయే కదా పూలు ఇవ్వడానికి వచ్చింది, పూలు ఇవ్వడానికి వచ్చి టీ పెట్టి వెళ్ళింది అంటే నువ్వు మీనా మీద అనుమాన పడుతున్నావా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, చాచా ఆఖరికి నా మీద గెంటేస్తున్నావు కదా వదిన నువ్వు అని చెప్పేసి ఇంకో పక్కన నుంచి కామాక్షి అంటుంది. ఏంటి ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీనాను అనుమానిస్తున్నావా ఏంటి? ఒక్కసారి నాకు ఇవ్వు, నేను కామాక్షి అత్తతో మాట్లాడతా అని చెప్పేసి. ఏంటత్తా ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మీనా ఎప్పుడు వచ్చింది? నీ డబ్బులు ఎప్పుడు తీసుకొచ్చింది? నేను వస్తున్నా ఉండు అసలు నిజమేంటో తెలుసుకోవడానికి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బాలు. ఇంతలో సత్యం ప్రభావతికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి నువ్వు? మీనా అలా దొంగతనం చేసిందంటే ఎవరము నమ్మము, మాకు అలాంటి ఆలోచన కూడా లేదు, అసలు ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పేసి కొబ్బడతాడు ప్రభావతిని సత్యం. ఇంతలో బాలు వస్తాడు కామాక్షి వాళ్ళ ఇంటికి. డోర్ కొట్టగానే డోర్ తీస్తుంది. ఏంటత్తా లోపలికి రమ్మనట్లేదు అనడంతో, రారా లోపలికి రా అనడంతో కూర్చుంటాడు. ఏంటత్తా నువ్వు మాట్లాడేది? మీనా పైన దొంగతనం ఆరోపణ చేస్తున్నావేంటి అనడంతో, అవునురా ప్రొద్దున వచ్చింది మీనానే, మీ అమ్మే అంటుంది అని చెప్పేసి కామాక్షి అంటుంటే, ప్రొద్దున అవునా వచ్చింది కానీ మా మీనా ఎలాంటిదో నీకు తెలియదా అత్తయ్య, నువ్వు ఎందుకలా నిందలు వేస్తున్నావు అని అంటుంటే, అయినా ఇప్పుడు ఎవరమో తెలుసుకోవడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్కి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి బాలు అంటుంటే, వామ్మో పోలీసులా వద్దురా వద్దు అంటుంటే, ఏంటత్తా ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది వాళ్ళు కానీ చూసి చెప్తే అప్పుడు ఎవరు దొంగ అసలు నిజం అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి బాలు అంటుంటాడు. లేదురా అవి నా డబ్బులు కాదు అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అవి నీ డబ్బులు కాకపోతే నీ ఇంట్లో ఎందుకు ఉంటాయి అని అంటుంటే, ఇవి అమ్మ పైసలు రా అనడంతో, వదినమ్మ పైసలు అంటుంటే, వదినమ్మయ్య మా అమ్మ డబ్బులు నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటుంది, అయినా అంత మొత్తంలో డబ్బు ఎక్కడిది అని చెప్పేసి బాలు అనుకుంటుంటాడు. కొంపదీసి లాయర్ కానీ ఇచ్చాడా అని చెప్పేసి అంటుంటే, ఏం చెప్పకుండా అలాగే నిలబడిపోతుంది. ఏంటి లాయర్ కానీ ఇచ్చారా నిజం చెప్పు, లేదంటే నేను లాయర్కి ఫోన్ చేస్తానని చెప్పేసి బాలు అంటుంటే, అవునరా లాయరే ఇచ్చాడు కేసు విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పేసి కామాక్షి అంటుంది. కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి బాలు. వెళ్ళి అందరినీ పిలుస్తాడు. నాన్న రండి, రే మనోజ్, పార్లలమ్మ, డబ్బుడమ్మ, రవి, అమ్మావతి రండమ్మా రండి, నా భార్య పైన నిందలు ఇస్తున్నారు కదా రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తారు. అందరూ హాల్లోకి రావడంతోనే, నాన్న కామాక్షి అత్త కేసు పెడతానంటుంది, కేసు వద్దని చెప్పు నాన్న, నేను 2 లక్షలు ఇస్తాను అని చెప్పేసి బాలు సత్యంతో అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మనపైన దొంగతనం నేరం మోపిందే కాక మళ్ళీ మనం రివర్స్లో డబ్బులు ఇవ్వడం ఏంటిరా, మనపైన కేసు ఏంటిరా, మన వాళ్ళపైన మనమే ఎక్కడైనా కేసు పెట్టుకొని డబ్బులు తీసుకుంటామారా అని చెప్పేసి సత్యం అంటుంటే, కదా నాన్న మరి మన అమ్మావతి చేసింది అదే, లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని అవి కామాక్షి పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టింది, అక్కడ పెట్టడంతో అవి తీసింది మీనానేనని పొద్దున పూలు ఇవ్వడానికి వెళ్ళడంతో మీనా పైన నెడుతుందని చెప్పేసి బాలు అనడంతో, ఏంటి ప్రభా నువ్వేమన్నా మనిషివేనా, అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఇలా ఎందుకు చేశామని చెప్పేసి సత్యం వాయించేస్తాడు ప్రభావతిని. అలా జరుగుతుండగా చివరిగా సత్యం ఆరోపణలు మాట్లాడుతూ ఉంటూ లాస్ట్కు చివరికి అంటుంటాడు, నేనే బాలుకి మీనాకి 5 లక్షలు ఇస్తాను కొద్ది మొత్తంలో, అప్పటి వరకు మీరెవరూ మాట్లాడద్దు, ఒకవేళ నా దగ్గర డబ్బులు కనుక తీసుకోకపోతే నేను ఇంట్లో ఉండను అని చెప్పేసి సత్యం అంటుంటాడు బాలుతో. అదేంటి నాన్న మీరు అలా అంటుంటారు అని చెప్పేసి అంటుంటే, అవునురా నేను అలానే అంటున్నాను అని చెప్పేసి అంటుంటాడు. ఇదిలా జరుగుతుండగా కుటుంబ సభ్యుల అందరి మధ్యలో ప్రభావతిని సత్యం చిడామడా తిడుతుంటే నామూషిగా ఫీల్ అవుతుంది ప్రభావతి. ముఖ్యంగా పూలమ్మే మీనా దగ్గర అలా సత్యం తిట్టడంతో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎలాగైనా నేను 5 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ పూల మీద మొహాన కొట్టాలి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది ప్రభావతి. మరి ఫ్రెండ్స్, ఆ యొక్క ప్రభావతికి 5 లక్షలు ఎవరిస్తారు? ఆమెను నమ్మి ఎవరివ్వరు కదా. కానీ శబదం చేసి ఎలాగైనా సరే ప్రభావతి 5 లక్షలు తీసుకొని వచ్చి మీనాకి ఇవ్వాలని పూనుకుంటుంది. చూడాలి ఫ్రెండ్స్, మరి ప్రభావతికి ఎవరిస్తారు 5 లక్షలు, మరి ఎలా మళ్ళీ తలెత్తుకొని నిలబడుతుంది ప్రభావతి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.